హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు నేను పాలకూర పప్పు చేస్తున్నానండి. ఇది నాకు చాలా ఇష్టం ఈ పప్పు అంటే. ఇంగ్రీడియంట్స్ చూపించాను కదండి ఫస్ట్. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. కందిపప్పు నీట్‌గా వాష్ చేసుకొని, చింతపండు కూడా కడిగి కందిపప్పులో వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసుకోకుండా కందిపప్పు మీడియంగా వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటే కుక్కర్‌లోంచి బయటకు వచ్చేస్తదండి. కుక్కర్‌లో వేసేటప్పుడు ఎప్పుడైనా వాటర్ కొంచెం మీడియంగానే పోసుకోవాలి. టమోటా, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలండి. పాలకూర పప్పు చపాతీలోకైనా, రైస్‌లోకైనా, పూరీలోకైనా, దోసలోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని కుక్కర్‌లో పెట్టుకొని 4 ఆర్ 5 విజిల్స్ కానీ పెట్టుకోవాలండి. కందిపప్పు నీట్‌గా ఉడికిపోతుంది. అది ఉడికేలోపు, ప్రెషర్ పోయేలోపు మనము పోపుకి రెడీ చేసుకుంటున్నాము. ఆనియను, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపట అనిన తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి బాగా బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వస్తే నాకు చాలా ఇష్టము. అందుకే అది కరకర అంటే నాకు నచ్చదు. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటాను. ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు వేస్తానండి ఎప్పుడైనా నేను. ఎందుకంటే కరివేపాకులో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అది మొహం మీద పడుతుందని ఆనియన్స్ వేసిన తర్వాత వేస్తే మొహం మీద పడదండి. అది మన మీద కూడా పడదు. పోపు వేగేలోపు నేను పప్పు రుబ్బేస్తున్నానండి. చూడండి, పప్పు ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి పసుపు, ఉప్పు వేసి మనం బాగా రుబ్బుకోవాలండి. మరీ మెత్తగా రుబ్బకూడదు, కొంచెం కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పోపు బాగా వేగిపోయింది. వేగిన పోపు కుక్కర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ తాలింపు కుక్కర్లో వేసిన తర్వాత పప్పులో కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. అప్పుడు 2 డేస్ అయినా కూడా పప్పు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.